ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సిఎస్ఐ చర్చ్ క్రిస్మస్ వేడుకలకు సుందరంగా ముస్తాబైంది. తెలంగాణ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. క్రిస్మస్ పర్వదినాన ఉదయం 4 గంటల ప్రాంతంలో బిషప్ పద్మారావు మొదటి ఆరాధనా కార్యక్రమంలో పాల్గొంటారు. క్రిస్మస్ వేడుకలకు మెదక్ చర్చికి సుమారు 4 లక్షల నుండి 5 లక్షల మంది భక్తులు రావటం జరుగుతుందని ఉదయం 4 గంటల నుండి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఆరాధనలో పాల్గొంటారు. భక్తుల రాకతో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. చారిత్రాత్మక నేపథ్యం కలిగిన మెదక్ చర్చ్ మెదక్ ప్రాంతంలో కరువు కాటకాలతో తాండవం చేస్తున్న పరిస్థితులలో చార్లెస్ వాకర్ పాస్టర్ చర్చ్ నిర్మాణాన్ని 1914 సంవత్సరం నుండి 1924 సంవత్సరం వరకు సుమారు 10 సంవత్సరాల పాటు నిర్మాణం కొనసాగించారు. అప్పుడే పనికి ఆహార పథకం ద్వారా ఈ చర్చ్ నిర్మాణం కొనసాగింది. చర్చ్ ఒక మహా అద్భుతమైన కట్టడం. చర్చిలో ఒకేసారి 5,000 మంది ప్రార్థన చేసుకోవచ్చు. చర్చిలో ఎలాంటి రీసౌండ్ రాకుండా నిర్మాణం కొనసాగింది. చర్చ్ నిర్మాణం 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో వచ్చే సంవత్సరం మొత్తం చర్చిలో శత జయంతి ఉత్సవాల సంవత్సరం నిర్వహించబడుతుంది. వచ్చే సంవత్సరం డిసెంబర్ 25న 100 సంవత్సరాల క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుగుతాయని వారు తెలిపారు. చర్చ్ 99 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు నిర్వహించబడతాయని నిర్వాహకులు తెలిపారు. వచ్చే భక్తులకు అనుగుణంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా షెడ్లను ఏర్పాటు చేశారు. అసౌకర్యాలు కలగకుండా మెదక్ ఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో 4 డీఎస్పీలు, 40 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలతో 60 మంది మహిళా పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. పరిశుద్ధ మహాదేవాలయం ఆసియా ఖండంలోనే ద్వితీయ పెద్ద దేవాలయమైన మందిరాన్ని రేపు క్రిస్మస్ పండుగ సందర్భంగా సర్వత్రా ముస్తాబు చేయడం జరిగింది. ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ప్రభువును ఆరాధించి స్తుతించి మహిమపరచనై ఉన్నారు. సుమారు 4 లక్షల ప్రజలు రాగలరని కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రజలు వస్తారని ఆశిస్తున్నాం. వారి కొరకైన పోలీస్ బందోబస్తు కానీ, మెడికల్ క్యాంప్ కానీ, అలాగనే సౌకర్యాలు కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి కరోనా ఎవరిని తాకకూడదని, ఆ 3వ వేవ్ ఉద్భవించిన చోటను అంతం కావాలని యేసయ్యను ప్రార్థిస్తూ ప్రజలందరికీ, మన భారతదేశానికి, మన తెలంగాణలో కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ నేతలకందరికీ కూడా శుభములు కలగాలని, ప్రజలందరూ సకల సౌభాగ్యాలతో విలసిల్లాలని ప్రభువును ప్రార్థిస్తూ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రెవరెండ్ డాక్టర్ టి శాంతయ్య, ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ కేథడ్రల్ పాస్టర్ మెదక్. డిసెంబర్ 25 నాడు ప్రపంచవ్యాప్తంగా తెలిసిందేమనగా యేసుక్రీస్తు పుట్టిన దినము. ఈ మెదక్ కెథడ్రల్ ఇది ఏషియాలో నంబర్ 1 కెథడ్రల్. ఇక్కడ తరలి వస్తున్న భక్తులందరికీ మేము ఆహ్వానం పలుకుతున్నాము. ప్రతి 25కి ఇలాగే జరగబడుతుంది. సో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే తరలి వస్తున్న భక్తులందరికీ మరియు ప్రాంతీయ వాసులకి తెలుపబడ్డ ఏమనగా ప్రతి ఒక్కరూ కరోనా వైరస్కి మనము దూరంగా ఉండి మాస్క్ ధరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం.